కాకినాడ డిఎస్ఏ గ్రౌండ్స్ లో ఏపీ స్కూల్ గేమ్ ఫెడరేషన్ అండర్-19 ఛాంపియన్షిప్ పోటీలు ఘనంగా ముగిశాయి. బాలికల విభాగంలో తూర్పుగోదావరి, అనంతపురం, విశాఖపట్నం జట్లు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. బాలుర విభాగంలో విశాఖపట్నం, తూర్పుగోదావరి, అనంతపురం జట్లు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను కైవసం చేసుకున్నాయి. డిఎస్డీఓ బి శ్రీనివాస్ కుమార్ అధ్యక్షతన జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్, విశిష్ట అతిథులుగా జేఎన్టీయూ స్పోర్ట్స్ సెక్రటరీ డాక్టర్ జి శ్యామ్ కుమార్, అంతర్జాతీయ హాకీ క్రీడాకారులు దాసరి మురళీకృష్ణ, సర్కిల్ ఇన్స్పెక్టర్ సునీల్, జిల్లా పీఈటీస్ సంఘ అధ్యక్షులు, రాష్ట్ర హాకీ సంఘ సహాయ కార్యదర్శి కె నోకరాజు, ట్రెజరర్ రవిసుందర్ కౌర్, టోర్నమెంట్ అబ్జర్వర్ సెల్వపాండియన్, ఎస్జీఎఫ్ సహాయ కార్యదర్శులు జి సునీల్ కుమార్, కె పరశురాం, పేడీలు నాగమణి, సత్యగౌరి, సూరిబాబు, మూర్తి, రాజారమేష్, దీప్తి, సురేష్ రాజు పాల్గొన్నారు. డిసెంబర్లో రాంచీలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ జట్టును సెలక్షన్ కమిటీ అబ్జర్వర్ సెల్వపాండియన్ ప్రకటించారు. ప్రథమ, ద్వితీయ స్థానాలు రాణించడానికి ముఖ్య కారకులు రవిరాజు గారు. ఈ టోర్నమెంటు హెచ్ఎఫ్ క్యాలెండరు అక్కడ జార్జి గారు అడిగారు, నేను హాకీ తీసుకోవాలంటే తీసుకోండి అన్న దగ్గర నుంచి సుమారు 45 రోజులు నాకు తెలిసి మార్నింగ్ అండ్ ఈవినింగ్, అలాగే సండే ఈవినింగ్స్ కూడా, సండే కంప్లీట్ డే ఈ బాయ్స్ అండ్ గర్ల్స్కి ఆయన శిక్షణ ఇచ్చి ఈరోజు ఈ విజయాలు కారకులయ్యారు. ఆయనకి అసిస్టెన్స్ ఇచ్చినటువంటి మన హాకీ కోచ్ నాగేంద్ర, అలాగే వాళ్ళ సతీమణి నాగమణి, అలాగే వాళ్ళ యొక్క బృందాన్ని అందరికి కూడా అభినందిస్తున్నాను. అంటే ఒక స్కూల్, ఒక టీం ఇప్పటికిప్పుడే స్టార్ట్ చేసి 45 రోజుల్లో రాష్ట్ర స్థాయి విజేతలుగా రావడం అనేది చాలా కష్టం. ప్రత్యేకంగా రవిరాజు గారిని, ఆ క్రీడాకారులని ఈరోజు అభినందిస్తున్నాం. దీనికి ప్రత్యేకంగా మరి రవిరాజు గారిని అభినందిస్తూ, సార్ ఈ రోజుకే మరి రాష్ట్రంలో మన జిల్లా వరకు ఆరు ఛాంపియన్షిప్లు చేస్తున్నాం సార్. ఇప్పటికే స్కేటింగ్ అయింది, జిమ్నాస్టిక్స్ అయింది, టెన్నిస్ అయింది, ఇది 4వది హాకీ, తర్వాత రగ్బీ ఉంది 23, 24 ఇదే గ్రౌండ్లో, 28, 29, 30 సాఫ్ట్ బాల్ ఉంది సార్. నేను గర్వంగా చెప్పే విషయం ఏంటంటే, రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగినటువంటి గేమ్స్లో బహుశా ప్రథమ స్థానంలో ఎవరూ దగ్గరికి రానంత హై లెవెల్లో మన ఈస్ట్ గోదావరి మెడల్స్ కొట్టింది సార్. నిజంగా లాస్ట్ ఇయర్ 2nd ప్లేస్ వచ్చింది, ఈ పాటికి మనం 1st ప్లేస్ దాటేసాం సార్. ఆ పాయింట్స్ ప్రతి టోర్నమెంట్లోనూ ప్రతి ఈవెంట్లో కూడా మెడల్ వచ్చినాయి. ఇంకా చివరికి 10% మ్యాచెస్ మిగిలినాయి అంతే. 90% మ్యాచెస్ కంప్లీట్ అయినాయి. టోర్నమెంట్స్ అన్ని గేమ్స్లో కూడా మనకు మెడల్స్ ఉన్నాయి. నిజంగా నేను యాజ్ ఎస్జీఎఫ్ సెక్రటరీగా చాలా గర్వపడుతున్నాను. ఈ టోర్నమెంట్ ఒక ఆస్ట్రో టర్ఫ్ని మనకి ఇచ్చినటువంటి డిఎస్డిఓ గారు, అకామిడేషన్ ఇచ్చినటువంటి డిఎస్డిఓ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ ఉన్న ఎవరైతే క్రీడాకారులు కానీ ఎవరైతే మీరు పార్టిసిపేట్ చేశారో అదృష్టవంతులుగా భావించాలి. అదేవిధంగా మీ అందరికి కూడా మరి ఒక్కసారి అభినందనలు తెలియజేస్తూ, గెలిచిన వాళ్ళకే కాకుండా ఇక్కడ పార్టిసిపేషన్కి వచ్చిన మీ జిల్లాల నుంచి మీరు సెలెక్ట్ అయ్యి వచ్చారంటే ఇట్స్ నాట్ ఏ ఆర్డినరీ థింగ్. అంటే మీరు అందరూ కూడా అక్కడ సెలెక్ట్ అయ్యారంటే చాలామంది పార్టిసిపేట్ చేస్తే వాళ్ళలో మీరు ఒక మెంబర్గా సెలెక్ట్ అయ్యి వచ్చిన టీం మెంబర్స్. సో బట్ లేదంటే క్రీడల్లో మీరు క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించడంలో ఒక చిన్న కొత్త ఒరవడి తీసుకోండి. మీకు క్రికెట్ అందరికీ తెలుసు కదా. సో సచిన్ టైంలో సచిన్ వచ్చిన కొత్తలో మీ అందరికి తెలియకపోవచ్చు, అతని గేమ్ స్టైల్నే మార్చేశాడు. ఆ అప్రోచింగ్ కానీ గేమ్ ఆడటం కానీ. ఆ తర్వాత సేవాగ్ వచ్చారు, ఆ తర్వాత విరాట్ కానీ. ఇలాంటి నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు బాగా తెలిసిన గేమ్. అట్లానే మీరు ఏదైతే హాకీ ఆడుతున్నారో అంటే ఆటకి విరుద్ధం కాదు, ఆ అప్రోచింగ్ కానీ గేమ్ ఆడే విధానం కానీ మీ స్టైల్ మార్చి, అది అగ్రెసివ్ అనరు కానీ బట్ లేదంటే ఆ గేమ్లో ఉన్న అత్యంత స్థాయిని అందరూ కూడా అందుకోవాలని, మీ చిన్న ఏజ్లోనే ఇంత ఆపర్చునిటీ వచ్చినందుకు మీ అందరికీ కూడా కంగ్రాట్స్ తెలియజేయండి. ఆయన ఏ స్థాయిలో కష్టపడ్డారన్నది ఈ టోర్నమెంట్ చూసిన ప్రతి ఒక్కరికి, ఇక్కడ లేకపోయినా స్టేట్ అంతా కూడా మారుమోగిపోయింది ఫుడ్ విషయంలో కానీ. అలాగే జార్జి గారు చెప్పినట్టు రాత్రి జరిగిన క్యాంప్ ఫైర్ కానీ, ఇక్కడ జరిగిన ఏర్పాట్లు ప్రతిదీ కూడా ఇక్కడ జాతీయ స్థాయి టోర్నమెంట్ స్థాయిలో ఆయన ఒక స్కూల్ గేమ్స్ టోర్నమెంట్ నిర్వహించడం అది రవిరాజు గారికే సాధ్యం. మరొకసారి రవిరాజు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ టోర్నమెంట్లకి 59 మంది ఆన్ డ్యూటీలో ఉన్న పీడీలు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే కోనసీమ నుంచి డిఓ గారి పర్మిషన్తో వచ్చిన 9 మంది పీడీలకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి టోర్నమెంట్ విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరిలోని ముఖ్యమైన పాత్ర మా పాత్రికేయ మిత్రులది, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. ప్రతిరోజు కూడా మేము బిజీగా ఉన్నా మాకే ఫోన్ చేసి షెడ్యూల్ ఏంటండి, ఈరోజు మ్యాచ్ ఫలితాలు ఏంటండి, ఫొటోస్ పెట్టండి అని చెప్పేసి మమ్మల్ని పరుగులు పెట్టించిన ప్రతి ఒక్క విలేకరు సోదరులందరూ కూడా మా స్కూల్ గేమ్స్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం.